గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. జేమ్స్ త్వరగా పోనీ. ఏం కాదు భాస్కర్, నీకేం కాదు. నన్ను చూడు, నువ్వు త్వరగా పోనీ జేమ్స్. అయ్యో త్వరగా పోనీవు. నా వల్ల కావడం భాస్కర్, నీకేం కాదు భాస్కర్. ఏయ్ పక్కకు తప్పుకోరా గాడిద. జేమ్స్ లారీ. ఏమైంది సార్? యాక్సిడెంట్ అయింది, చనిపోయారనిపిస్తోంది. డాక్టర్ అయిపోయాయా? రెండూ పూర్తయ్యాయి. లోపలున్నది గేదెలో దున్నలో కాదు, లోపలున్నది మనుషులు. అది కాదు డాక్టర్. అసలు మీకు ఎవరు చెప్పారు అందరూ యాక్సిడెంట్లో చనిపోయారని? ఒకడు కత్తిపోటుతో చచ్చాడు. ఎవరో చెప్పాడు ఇతను చనిపోయాడని? రాస్కల్, ఇతను చనిపోలేదు. ఇప్పుడు అందరికీ నేను సమాధానం చెప్పుకోవాలి. సారీ సార్. ఓ మై గాడ్, ఇతనికి వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్ విల్సన్ ని, రాధాకృష్ణని వెంటనే ఆపరేషన్ థియేటర్కి రమ్మనండి. నేను చనిపోయానా? లేదు, వాడు బతికుండగా నేను చావకూడదు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి తీరాలి. ఎటు చూసిన జ్ఞాపకాలే. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? డగ్లస్, లాయర్, జేఎస్ కాదు, రావు బ్రదర్స్. అవును, రావు బ్రదర్స్. హలో, రామయ్యనండి. ఫోన్ విజయ్కి ఇవ్వు. అలాగే. విజయ్, మనం అనుకున్నదే జరిగింది. డగ్లస్, రావు బ్రదర్స్ గొడవ పడ్డారు. డబ్బు కొట్టేసింది డగ్లస్ అయి ఉంటాడని గోపాలరావు నమ్మకం. డగ్లస్కి విరుద్ధంగా గోపాలరావు ఏమైనా? డగ్లస్ని లేపేయాలన్నది గోపాలరావు పథకం. ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇంతకుముందు నార్త్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ని పొడిచి చంపిన కేసులో పైలి ఉన్నాడే, లాడన్ పైలి, వాడే. వాణ్ణి నేను ఎలాగైనా బ్లాక్ చేస్తాను. గోపాలరావు వాళ్ళ పథకాన్ని మనం ఎలాగైనా సరే దెబ్బతీయాలి. డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి ఏదైనా ఓ కారణం కావాలి కదా. కనీసం ఒక మర్డర్ కేసైనా. ఒకటి కాదు, 2 పిట్టల్ని కొట్టచ్చు. రావు బ్రదర్స్ని లేపేస్తే పోలీసుల అనుమానం అంతా ఒకడి మీదకి వెళ్తుంది, ఆ డగ్లస్ మీదకి. మనం 5 ఏళ్లు ఓపిక పట్టింది ఈ చిన్న పని సాధించడానికి కాదు, మొత్తం అందరినీ లేపేయడానికి. విజయ్, అరిటాకులు చుట్టి
తుపాకీ ఉంది. ఇక బయలుదేరడం అనేది నీ చేతుల్లో ఉంది. సూర్యుడు అస్తమించాడని భ్రమపడి బయటకు వచ్చిన సైంధవుళ్లాగా గోపాలరావు చావాలి. చంపుతామని ఏమాత్రం ఊహించడు. ఆట 10:30కి. మొదట సుభద్ర పరిణయం, తర్వాత కీచకవధ కదా. హలో, వైజాగ్లో లాడెన్ పైలిని కంట్రోల్ చేయగల వ్యక్తి ఒకే ఒక్కడున్నాడు, మాధవరావు. అందువల్లే ఒక్క మాట కూడా మాట్లాడకుండా లక్షల విలువైన డగ్లస్ కొటేషన్ నుంచి పైలి వెనక్కి తగ్గాడు. లాడని చెప్తే వచ్చాను. సార్, కార్లో కూర్చోండి. ఎక్కడికి? ఏయ్, ఏమిటిదంతా? డగ్లస్ లోపలున్నాడు, క్యాసినోలో. డిస్కో నుంచి ఇప్పుడు బయటకు వస్తాడు. మాకు డిస్కో నీతోనేరా. ఏయ్, ఎవరు మీరు? నోరు మూసుకో. ఏమిటి మీరు చేస్తున్నది? ఏయ్, అసలు ఎవరు మీరు? మావా, క్లబ్లో నీతో కలిసి డ్యాన్స్ చేసిన ఆ ఎర్ర జుట్టు పిల్ల ఎవరు? నిజంగా అదిరిపోయిందనుకో. ఎవర్రా మీరంతా? వైజాగ్ లో ఎవరు రావు బ్రదర్స్ కొటేషన్ ని ఎదిరించరు. పొరుగు నుంచి వచ్చుంటే వినాయకరావు, వెంకట్రావు అనేది ఎవరని కొంచెం కనుక్కోండి. ఏంట్రా ఇది? వాడేవడ్రా వినాయకరావు అట? పెద్ద పోటుగడా ఏంటి? ఏయ్, ఏంట్రా మావా అంత కామెడీ చేస్తుంటే నవ్వవేంట్రా? నవ్వు మావా. నవ్వు మావా. ఎందుకు మావా బలవంతంగా ఆపుకుంటావు? బయటికి నవ్వేసేయ్. భాస్కర్, వాడిని చంపేసేయ్. భాస్కర్, పట్టుబడిన సాక్ష్యాలు లేనందువల్ల నిరూపించలేకపోయినా ఎన్నో మర్డర్ కేసులున్నాయి నీ మీద. ఓ 5-6 ఉంటాయి కదా వెంకట్? ఓహో, వాటికి సాక్ష్యాలు తీసుకొచ్చారా తమరు? ఇంతకు మీకేం కావాలి? డబ్బా లేక మరేదేనా? ఊరికే మాట్లాడుతూ టైం వేస్ట్ చేయొద్దు. వైజాగ్లో జరిగిన అన్ని మర్డర్ కేసుల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చే కప్పుని ఇవ్వడానికే నిన్ను తీసుకొచ్చింది. ఏంట్రా? డగ్లస్ని హత్య చేయడానికి మరో కొటేషన్ ఇచ్చారు కదా, అందులో మేము ఒక చిన్న మార్పు చేశాం. థామస్ బ్రదర్స్ ఇచ్చిన కొటేషన్లో నువ్వెలా మార్పులు చేస్తావు? చాలా పవర్ఫుల్ వ్యక్తికే మేము దాన్ని అప్పగించాం. అది తప్పకుండా జరిగిపోతుంది. మీరు డబ్బిచ్చిన లాడెన్ పైలి అక్కడికి వెళ్ళలేదు. ఓ, మీరు ఆ డగ్లస్ అనుచరులు కదా? ఆ రాస్కల్ మీకు ఎంత డబ్బిచ్చాడు? అది ఎంతైనా కానివ్వండి, అందుకు డబుల్గా ఇవ్వడానికి రావు బ్రదర్స్ రెడీగా ఉన్నారు. ఏ వెంకట్, మేము డగ్లస్ అనుచరులం కాదు. ఓ, అయితే మీరు దావూద్ ఇబ్రహీం అనుచరులా? జేమ్స్, ఒక ఫోన్ చేయి ఏరియా గుర్తించడానికి. అందులోంచి వద్దు, వెంకట్రావు చేస్తున్న ఫోన్ అతని మొబైల్ నుంచే చేయాలి. ఎక్కడుంది? హలో సార్. సార్, నేను వెంకట్రావుని, వినాయకరావు గారి తమ్ముడిని. నన్ను డగ్లస్ వాళ్ళ మనుషులు ఎత్తుకొచ్చారు. వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళకి తెలియకుండా నేను ఫోన్ చేస్తున్నాను. నర్మి, రావు బ్రదర్సో డగ్లసో కాదు మాకు కావాల్సింది. మాకు కావాల్సింది శంకర్ దాసే. అతన్ని పట్టుకోవడానికి మీరు తప్ప మాకు మరో మార్గం లేదు వెంకట్. అందువల్ల మిమ్మల్ని అంతం చేస్తున్నాం.
ఒక పచ్చిమిరపకాయ తరిగి వేసి కొంచెం నిమ్మరసం పిండేయి. భలే వెరైటీగా ఉంటుంది. ఎవరది? ఏమండి డగ్లస్ ఆంటీనా? చెయ్యి. వాడి ఆఖరికాలు ఇదే అవుతుంది. నువ్వెక్కడున్నావు? ఏంటో చెప్పండి. కారు పంపించనా? అయ్యో ఇప్పుడా? అవును. అయ్యో ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను. ఇక్కడ మా ఊరు నుంచి మా మావయ్య వచ్చాడు. మావయ్య వచ్చాడా? మ్మ్. మావయ్యతో సెటప్ అయిపోయావా? ఛీ. నేనిప్పుడు క్యాసినోలో ఉన్నాను. రేపు మలేషియాకి వెళితే 2 రోజుల తర్వాతే వస్తాను. అక్కడి నుంచి తిరిగి వచ్చాక మనిద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి ఓకేనా? అయితే ఇప్పుడు ఒక కిస్ అయినా ఇవ్వవా? ఓకే గుడ్ నైట్. ఆ వెధవకి కిస్ ఒకటే. వాడికి చివరి ముద్ద ఇవ్వటానికి లాడెన్ పైలే మనుషులు ఈ పాటికి వెళ్ళుంటారు. అయినా డియర్ ఆయన్ని చంపాలా? ఓ, వాడి మీద మోజు పుట్టిందా? అయితే ఇంకే వాడి దగ్గరికి వెళ్ళు. అంతలోనే కోపం చూడు. మీరు చెప్తేనే కదా అతన్ని ట్రాక్ లోకి దించాను. అందువల్ల ఇప్పుడు డబ్బు ఎక్కడికి పోయిందో మనకి క్లియర్ గా తెలిసింది. అయినా ఆ డబ్బు పోవడంతో నాకు సంబంధం ఉందని ఇప్పటికీ జేఎస్కి అనుమానం. ఆ అనుమానం తీరాలంటే వాడు చావాలి. ఇది తెలిసిన తర్వాత జేఎస్ నన్ను ఏమంటాడోనని భయంగా ఉంది. ఏం భయపడకు. జేఎస్ ఎప్పుడూ మనవాడే అనుకో. డగ్లస్ని కంట్రోల్ చేసింది తనేగా. వాడు పోతేనే సమస్యలన్నీ తీరతాయి. సరే ఆవేశం తగ్గించుకోండి. నువ్వు దగ్గరున్నావు కదా. అయ్యో ఏమిటిది ఇలా గుచ్చుకుంటోంది? షేవ్ చేసుకోలేదా? నువ్వు చేస్తావని చేసుకోలేదు. రేజర్ బ్లేడు ఆ కబ్బులో ఉన్నాయి, తీసుకురా. నేను ఇలాగే కళ్ళు మూసుకుని కూర్చుంటాను. దొంగ వెధవ. ఈ టైంలో ఎవడొచ్చాడు? వాచ్మెన్ లేడు గేట్లో? ఓ, ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? ఓ, వసుంధరా ఎక్కడికి వెళ్ళింది? ఓ చా, ఎవర్రా అన్ని దారిలోనే పెడతారు. ఒక లైన్ పోతే ఇంకో లైన్ ఆన్ చేయొచ్చు కదా. ఛ, ఏంటిది? ఏంటి దయ్యాన్ని చూసినట్టు అలా ఉన్నావు? ఎవర్రా నువ్వు? నేను వెంకట్ చెప్తే వచ్చాను. వెంకట? ఎందుకు వాడెక్కడా? అతను రావడం కొంచెం లేట్ అవుతుంది. అన్ని భాగాలు కోసేసి మళ్ళీ కుట్టేసి బ్యాండేజ్ కట్టాలి కదా, టైం పడుతుంది. ఏమిటేమిటి? అర్థం కాలేదా? వెంకట్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయి మీకోసం ఎదురు చూస్తున్నాడు. మీరు వెతుకుతున్న ఆయుధం ఇదిగో ఇక్కడుంది. వెంకటెక్కడా? వాడిని మీరేం చేశారు? భాస్కర్, వెంకట్ని లేపేశాం. వినాయకరావు విషయం ఏమైంది? నన్ను చంపాలనుకుంటున్నారా? మిమ్మల్ని నేను చేయలేదు కదా, మరెందుకు నన్ను చంపడం? చంపడానికి గల కారణం మొత్తం మీ తమ్ముడికి చెప్పాం. అక్కడికి వెళ్తే వివరంగా చెప్తాడు. ఇప్పటికి ఇది తెలిస్తే చాలు, నువ్వు నీ తమ్ముడు చావాలి. చంపేది డగ్లస్ అనుచరులు. రేపు ఉదయం డగ్లస్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. దాంతో ఆట ముగుస్తుంది. చనిపోయేటప్పుడు మొహం కడుక్కొని అందంగా ఉండాలి. షేవింగ్ కూడా చేసుకో. నన్నేం చేయొద్దు. నీకేం కావాలన్నా ఇస్తాను. దయచేసి చంపొద్దు. ఇక నువ్వెంత బతిమాలినా ప్రయోజనం ఉండదు. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఒక అందమైన అమ్మాయి షేవింగ్ చేస్తుండగా చనిపోవడం అంటే దానికి గొప్ప అదృష్టం ఉండాలి. రెండు పిశాచాల అంతంతో కొందరు మంచి వాళ్ళకి మోక్షం లభిస్తుంది. ఎ ఫేర్ డీల్. ఎక్కడయ్యా మన కమిషనర్ గారు? ఎన్నిసార్లు ఫోన్ చేశాం? షార్ట్ టైం కానీ రాకపోతే ఏ ప్రయోజనం ఉండదు. లేదు సార్, ఆయన చెప్తే టైంకి వచ్చేస్తారు.
కొత్త బ్యాచ్లో సెల్యూట్ చేయడానికి ఇలాగైనా ట్రైనింగ్ ఇచ్చింది? అదే విధంగా ఇందాకటికంటే ఇది బెటర్గా ఉంది. రారా. ఏంట నవ్వు? దారిలో తప్పుకోండి. హలో, నువ్వు ఇలారా. వెళ్లే దారిలో తప్పుకొండ్రా అని ప్రజలను పోలీసులు కేకలేయడం అనేది 15 సంవత్సరాలకు ముందు పద్ధతి. పొద్దున్నే యూనిఫామ్ వేసుకుని బయలుదేరాడు ఐపీఎస్ అని చెప్పుకో. కొంచెం తప్పుకోండి తమ్ముడు. సార్, ఆ వినాయకరావు గెస్ట్ హౌస్కి 2 పోలీసులను పంపించు. ఆ వాచ్మ్యాన్ దగ్గరకు ఒకరిని. సార్, డగ్లస్ విషయం 2 గంటల ఫ్లైట్లో అతను రష్యాకు వెళ్తాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అతను అరెస్ట్ చేస్తే నేను వస్తాను సార్. వద్దు, నువ్వు ఇక్కడ ఉంటేనే బెటర్. అక్కడ విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు ఆ డాగ్ స్క్వాడ్ డీటెయిల్స్ని కలెక్ట్ చేయి, తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే సార్. అక్కడికి వచ్చినప్పుడు ఏదో సీరియస్గా పనిచేస్తున్నట్టు కనిపించడానికి. లేకపోతే డాగ్ స్క్వాడ్ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఫస్ట్ క్లాస్లో ఐపీఎస్ పాస్ అయింది. సార్, కమిషనర్ పిలుస్తున్నారు. ముందు దిగండి. ఏంటి విషయం? మిస్టర్ డగ్లస్, నిన్న జరిగిన రావు బ్రదర్స్ మర్డర్స్ వెనక మీ హస్తం ఉందని మాకు తగిన ఆధారాలు దొరికాయి. సో కోఆపరేట్ విత్ us. Come on, take him. I will shoot you. No, man. I will shoot you. No. Don't touch me. Take him. Over action. What are you doing? Take him. రామ్చంద్, లాయర్ శ్రీనివాసన్ రమ్మని చెప్పు. 2 గంటల్లోగా నన్ను బయటకు తీసుకురావాలి. సార్, భాస్కర్ని చార్లీని లాకప్లో పెట్టారు. ఈరోజు ఉదయం. మేము ప్రస్తుతం బయట తిరక్కండి. ఎంక్వైరీలో చిక్కుకుంటే తర్వాత ఇబ్బంది అవుతుంది. ఈ హడావిడి తగ్గనివ్వండి. భాస్కర్ చార్లీ విషయం ఆ విషయం నేను చూసుకుంటాను. విజయ్ వెళ్ళాడు కదా? అవును. నేను కబురు చేస్తాను. అయితే మేమిక సరే, వస్తాం. మనకి అన్ని వైపులా ఆపదలు చుట్టుకొనున్నాయి. వెళ్ళే చోటికి మరియాని తీసుకువెళ్ళదు. దానికి ఏమైనా అయితే తట్టుకోవడం నా వల్ల కాదు. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. మరియా, వస్తున్నాను డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ. డాడీ, డక్లస్ ఒక గుంటనక్క. అతను మనతో పాటు వస్తే అనుకున్న పనులన్నీ జరుగుతాయని మీకు నమ్మకం ఉందా? మనకు కావలసింది శంకర్ దాస్. డగ్లస్ వాడి దగ్గరికి వెళ్ళడానికి మనకు షార్ట్ రూట్. చూశావుగా ఎలా నవ్వుతూ ఉన్నాడో. నాకు బదులు శంకర్ దాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మొహంలో ఇదే నవ్వుంది. వాడు చావాలి. అప్పుడే ఈ నవ్వుకు అర్థం ఉంటుంది. మనల్ని మాత్రం నమ్ముకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదమ్మా. విన్సెంట్ గారి కూతురు పిరికిదానిలో ఇంట్లో కూర్చుంటే వాళ్ళని ఎవరు కాపాడతారు? ఫుల్లీ లోడెడ్. 6 చస్తారు. వాడు చచ్చిన తర్వాతే నేను చావడం జరుగుతుంది.